ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనలకు వారి మొరలకు చెవియొగ్గి ఆలకించేవాడండి. ప్రియులారా, మన దేవుడు దీనులైన తన బిడ్డలను బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి రక్షించుతాడు. ఈనాడు ఎంతో మంది తమ నోటి మాటల ద్వారా ఎంతగానో నొప్పిస్తారు కదా. మన తప్పు లేకపోయినా మనల్ని నిందించేవారు, మన గురించి అవమానకరంగా మాట్లాడేవారు నిత్యము మన చుట్టూ ఉంటూనే ఉంటారు. ఈనాడు భర్త మాటలను భరించలేక, భార్య సూటిపోటి మాటలను తట్టుకోలేక, పగవారి మాటలను, కడుపున పుట్టిన బిడ్డల మాటలను భరించలేక ఎంతమంది దినమంతా దుఃఖించేవారిగా ఉంటున్నారండి. అలాంటి నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు తగలకుండా ఆ దేవుడు నిన్ను చాటు చేస్తానంటున్నాడు. దీనులను బాధలలో నుండి, కీడులలో నుండి విడిపించుతాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా చెబుతూ పోతే దీనులను, దుఃఖపడు వారిని దేవుడు ఎంతో క్షేమంగా కాపాడుతూ వారి ఎడల కృప చూపుతూ నిత్యము వారిని పోషిస్తూ సంరక్షిస్తూ భద్రపరుస్తాడండి. మరి దీనులు అనగా బీదవారు, లేనివారు, కటిక పేదరికం అనుభవించేవారు, నా అన్నవారే లేనివారు కాదండి. అన్నీ కలిగి ఉన్నప్పటికీ వారిని వారు తగ్గించుకున్నవారు నిజమైన దీనులు. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని, పరలోక రాజ్యం వారిది అని. అవునండి, ఈనాడు దేవుని బిడ్డలంగా పిలువబడే మనము ఆయన దృష్టికి దీనులంగా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని వినయముతో నిత్యము ఆయనను సేవిస్తూ దేవునిని హెచ్చిస్తూ ఆయనకిష్టులంగా బ్రతకాలి. ప్రియులారా, ఈనాడు నిజమైన దీనత్వం ఎప్పుడు వస్తుందంటే బాధలొచ్చినప్పుడు, శ్రమలెదురైనప్పుడు, కష్టాల పాలైనప్పుడు మనలో దీనత్వం వస్తుంది. అప్పుడే దేవునిని హృదయపూర్వకంగా వేడుకుంటాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం దీనులంగా ఉండాలని దేవుడు అప్పుడప్పుడు మనల్ని కొన్ని శ్రమల గుండా, శోధనల గుండా నడిపిస్తాడు. యోబు తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. ఎంతో ఆస్తులను కలిగి ఉన్నాడు. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, ఏ కొరత లేదు. అయినప్పటికీ ఏమాత్రం గర్వంగా ప్రవర్తించకుండా దీనత్వం ధరించుకున్నాడు. నిత్యము పూర్ణ హృదయంతో దేవునిని సేవించేవాడండి. తన్ను తాను తగ్గించుకొని ప్రభు పాదాల వద్ద సాగిలపడినాడు. కాబట్టే యోబును దేవుడు శ్రమలలో, కష్టాలలో, నష్టాలలో కూడా కాపాడినాడు. దుఃఖం నుండి విడిపించినాడు. కృంగిన స్థితి నుండి లేవనెత్తినాడు. అపవాది నుండి రక్షించాడండి. గొప్ప ఆశీర్వాదమును, క్షేమమును అనుగ్రహించినాడు ఆ దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు గారు గొప్ప మహారాజుగా ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకుని పడవేసుకున్నాడు. ఇలా చెబుతూ పోతే దీనులుగా దేవునికి ప్రార్థిస్తూ ఎంతో క్షేమమును పొందుకున్న వారు, వారి బీద స్థితి నుండి ఉన్నత స్థలములకు హెచ్చించబడిన వారు ఎంతో మంది ఉన్నారండి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, శ్రమల చేత, సమస్యల చేత కన్నీరు కారుస్తూ దిక్కులేని వాడవుగా, దీనమైన స్థితిలో పడిపోయిన దానవుగా ఉన్నావా? అనేకుల చేత నిందింపబడుచు ద్వేషాలకు గురవుతున్నావా? తృణీకరించబడిన స్థితిలో ఎన్నిక లేని వ్యక్తిగా దుఃఖానికి గురవుతున్నావా? సంతానం లేదని కృంగిపోతున్నావా? ఉద్యోగం రాక బాధపడుతున్నావా? శత్రువులను బట్టి ప్రాణ భయం చేత కన్నీరు కారుస్తున్నావా? బీదరికంలో, కరువులో, దరిద్రతలో జీవించే నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, దరిద్రుల బాధను పోగొట్టి వారిని క్షేమమునకు లేవనెత్తేవాడు మన దేవుడు. దరిద్రుల వంశమును మందవల్లే వృద్ధి చేసేవాడు మన పరమ తండ్రి. ప్రియ విశ్వాసి, యెహోవా దారిద్రమును, ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును, లేవనెత్తువాడును ఆయనే అని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన స్థితిగతులను మార్చే శక్తి మన దేవునికి మాత్రమే ఉందండి.
ఈనాడు మనకు హాని కలిగించే పరిస్థితులన్నిటినీ, హాని కలిగించే మనుషుల నుండి దేవుడు నిన్ను క్షేమమునకు లేవనెత్తుతాడు. ఈనాడు మన స్థితిగతులు మారాలన్నా, దేవుని ద్వారా ఆశీర్వాదములు పొందుకోవాలన్నా మనము దీనత్వం ధరించాలండి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. నిత్యము దేవునికి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉంటే ఆయన తప్పకుండా దీనులను ఉన్నత స్థలములో ఉంచుతాడు. వాక్యం చెబుతుంది, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును అని. అవునండి, దేవుని వద్ద మనల్ని మనం ఎల్లప్పుడూ తగ్గించుకునే వారిమిగా, పడవేసుకునే వారిమిగా ఉండాలి. ఆయననే హెచ్చించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే మనం దేవునిని గనపరుచుతామో ఆయన అప్పుడు మనల్ని గనపరుచుతాడు. గొప్ప ఆశీర్వాదముల చేత మనల్ని తృప్తిపరుస్తాడు. దుఃఖించే స్థితిలో ఉన్న మనల్ని క్షేమానికి లేవనెత్తుతాడు. దీన స్థితిలో ఉన్న మనల్ని ఉన్నత స్థలముల మీద ఉంచుతాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ స్థితినంతటినీ మార్చుతాడు. నువ్వు దేవునికి ఇష్టునిగా, ఇష్టురాలిగా, ఆయన దృష్టికి నీతిమంతురాలిగా బ్రతికితే దేవుడు నీ పట్ల మేలు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన మరొక నూతన దినమును బట్టి, చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి కాచి కాపాడిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, దీనులుగా ఉన్న వారిని ఉన్నత స్థలములలో ఉంచుతానన్నారు దేవా. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తుతారన్నారు దేవా. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు దీనత్వం ధరించుకుని వినయంతో వారిని వారు తగ్గించుకొని మిమ్మను హెచ్చిస్తున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే దుఃఖపడే స్థితిలో ఉంటున్నారో, శ్రమల గుండా, కష్టాల గుండా, బాధల గుండా వెళ్తున్నారో అట్టి వారందరి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. నీ బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని మీరు దీవించండి దేవా. ఈనాడు దేవా, ఎంతో మంది పేదరికంలో, అనగారిన స్థితిలో, ఏమీ లేని వారిగా ఉంటున్నారు దేవా. అయినప్పటికీ మీ అందు విశ్వాసంలో పడిపోక అయ్యా జాగ్రత్తగా మిమ్మల్ని వెతుకుతూ వస్తున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే కష్టాలలో, నష్టాలలో, వ్యాధి బాధలలో దుఃఖించే వారిగా ఉంటున్నారో, కృంగిపోయిన స్థితిలో జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలందరినీ అపవాది నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఆనాడు ప్రవ్వా, నీ భక్తులైన వారిని, మీ అందు విశ్వాసం ఉంచిన వారిని, మిమ్మల్ని సేవించిన వారిని మీరు అత్యున్నతంగా దీవించినారు దేవా. వారి స్థితినంతటినీ మార్చినారు ప్రవ్వా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈనాడు దేవా, నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మును మాత్రమే సేవిస్తూ, మీ మీదనే ఆధారపడుతూ మీకిష్టలుగా జీవిస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కనికరించండి దేవా. అయ్యా, దీనత్వం నుండి బిడ్డల్ని ఉన్నత స్థలములకు నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దిక్కులేని దీనుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనకు చెవియొగ్గే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయాన ప్రవ్వా, మేమంతా దిక్కులేని వారిమిగా, దీనులంగా మీ పాదాల వద్ద సాగిలపడి మీకే మొరపెడుతున్నాము దేవా. మీకే ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ సహాయాన్ని వేడుకుంటున్నాం దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డల పట్ల మీరే మేలు చేయమని, అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా మీరే వారికి తోడుగా ఉండి సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే ప్రతి పనిలో మంచి జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి పరీక్షలు రాసే బిడ్డలందరూ
బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షల వరకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసే కృపను దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా బిడ్డలు చదువుతున్నారు కానీ వాటిని గుర్తుంచుకోలేకపోతున్నారు దేవా. ఎగ్జామ్ హాల్కి రాగానే మర్చిపోయే వారిగా ఉంటున్నారు దేవా. దయచేసి అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు బలపరచమని మంచి ఆరోగ్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల రాకపోకలో క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలను మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. అయ్యా నీ బిడ్డలు రాసే ప్రతి పరీక్షలో తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ఇంతవరకు ప్రవ్వా బిడ్డలు రాసిన ప్రతి పరీక్షను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. మంచి రిజల్ట్ను వారికి అనుగ్రహించండి దేవా. ముందున్న పరీక్షల కొరకు సిద్ధపరచండి. ప్రతి సబ్జెక్టు చక్కగా చదివి బాగుగా రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. చక్కటి ఉద్యోగాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. అయ్యా నీ బిడ్డల్ని బలపరచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రతి ఒక్కరికి వారు ఆశించిన రీతిగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు ప్రవ్వ సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. భార్యాభర్తల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా చక్కటి సంతానాన్ని బహుమానంగా పొందుకునే కృపను గ్రహించండి దేవా. అయ్యా నీ బిడ్డల్లో ఉండే దుఃఖాన్ని తొలగించండి. గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బలపరచండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి దేవా. అయ్యా తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ అయి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మరలా మీ చిత్తమైతే చక్కటి బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా బిడ్డలకు మీ సొంత సమయంలో శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచండి దేవా. మీరే వారి పట్ల మేలు చేయమని బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి కొరతను కూడా మీరే తీసివేయండి దేవా. నీ బిడ్డలందరినీ బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప విడుదలను వారికి అనుగ్రహించండి. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. నీ బిడ్డల్ని మీరు కాపాడండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. మీరే వారిని పోషించండి. అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా ఈనాడు చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియల నుంచి బిడ్డల్ని కాపాడండి. అపవాది బంధకాల నుండి బిడ్డల్ని విడిపించండి దేవా. ఎందరైతే ప్రవ్వా యవ్వనస్తులు లోకంలో పాపంలో జీవిస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణంగా మీ వైపు ఆకర్షించుకోండి. మీ పరిచర్య చేసే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ కాడిని మోసే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా త్రాగుబోతుల విందులో చెడు కార్యాలలో పాపంలో చెడు స్నేహాలలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు మార్చండి దేవా. అయ్యా అటు బంధకాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా. అయ్యా పాపాన్ని చెడును అసహించుకునే మనసును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని వ్యర్థమైన వాటి నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి బాధ
బాధల్ని మీరు తొలగించండి. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీ నామమున ప్రార్థన చేసే బిడ్డలందరినీ మీరు మార్చండి దేవా. అయ్యా మీ నామమును బట్టి మొరపెట్టే బిడ్డలందరినీ మీరు రక్షించండి దేవా. అయ్యా ప్రతి పరిస్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ప్రతి బిడ్డ మీ నీతిని, మీ రాజ్యమును వెదికే బిడ్డగా సిద్ధపరచండి దేవా. అయ్యా మీ యందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ కార్యాలు యందు ఆసక్తి కలిగి నిత్యము మిమ్మల్ని స్తుతించేలాగున మీరే సహాయం చెయ్యండి. మీకు ఇష్టలుగా, మీ దృష్టికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా నడుచుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి నిర్దోషులుగా జీవిస్తూ మీ ద్వారా సమస్త ఆశీర్వాదములను పొందుకోగలిగినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి. ఫారెన్లో నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ ఎంతో మంది బిడ్డలు ఏమీ లేని వారిగా రకరకాల అక్కరలు కొరతలు కలిగి జీవిస్తున్నారు. లేమిడిలో బ్రతుకుతున్నారు. చాలని జీతాలతోటి వారి దినములను అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు. దయచేసి నీ ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు దృష్టించండి. వారి స్థితినంతటిని మీరు హెచ్చించండి. ప్రతి పరిస్థితిలో ప్రియులు మిమ్మల్ని జాగ్రత్తగా వెదికి మిమ్మను ఆశ్రయిస్తూ మీకు ప్రార్థించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు మేలు చూడునట్లుగా మీరే ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా మాకు కలిగినటువంటి దానితో తృప్తి కలిగి జీవించే మనసును మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీతో సహవాసం చేస్తూ సంతోషం సమాధానం పొందుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్యలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమను, శత్రువును, బాధలను మీరు తొలగించండి దేవా. అయ్యా నీ బిడ్డల్ని సమస్యల నుండి, శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప ఆశీర్వాదముల చేత వారిని నింపండి దేవా. అయ్యా నీ బిడ్డలందరికీ ఓర్పును, ఓపికను, సహనాన్ని అన్నిటినీ భరించి తట్టుకునే శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాల విషయంలో ఏ ఒక్కరూ తొందరపడకుండా సహాయం చెయ్యండి దేవా. అయ్యా నీ బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అంతట్లా తోడై ఉండండి దేవా. చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా నిందల గుండా, అవమానాల గుండా, ద్వేషాల గుండా వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా నీ బిడ్డలందరినీ ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఆలకించే దేవుడోగా, గొప్ప ప్రతిఫలం ఇచ్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.